ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కలలను సాకారం చేయడానికి, వారి విద్యాభివృద్ధి మెరుగుపడటానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం పార్వతీపురం మున్సిపాలిటీలో గల కొత్తవలస కేపీఎం హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా విద్యార్థులకు పెడుతుందని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అప్పుడే వారి నుంచి సత్ఫలితాలు వస్తాయని వివరించారు. రాబోయే 10వ తరగతి ఫలితాల్లో 100కి 100% సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక కౌన్సిల్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు స్కూల్ కి ఒక టీచరే ఉండేవారు, ఇప్పుడు క్లాస్ కి టీచర్ ఉండే విధంగా ప్రణాళిక తీసుకొచ్చారు. క్లస్టర్లు పెట్టారు. క్లస్టర్లతో పాటు పిల్లలకి స్పోర్ట్స్ తీసుకొచ్చారు. ఇందాకలే స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా చూశాను. విద్యతో పాటు వికాసంగా ఉండాలంటే స్పోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. అందుకనే తల్లి ఇంతకు ముందు ఆలోచించండి. టీచర్లని వైన్ షాపుల్లో నుంచోబెట్టిన బాపతి గత ప్రభుత్వాన్ని టీచర్ని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర్ అని చెప్పి ఒక నినాదాన్ని నమ్మిన వ్యక్తి నారా లోకేష్ గారు. మెగా డిఎస్సి అని చెప్పి 16,000 మంది పైచిలుక ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు గారు చెబితే అది అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏం తెలుసా తల్లి, రేపు భావి తరాలకి ఒక ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన నగరంగా తయారు చేయాలి. చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి నిరాశ చెందకుండా వానికి ఉద్యోగం వచ్చే విధంగా విశాఖపట్నాన్ని అద్భుతమైన ఏ సిటీగా తయారు చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం ప్రభుత్వం మీ ద్వారా చేయించడానికి ఈరోజు వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు కూడా మీ పిల్లల పట్ల చేయాల్సింది ఒకటేనమ్మా. మీరు ఎంత బిజీగా ఉన్నా పిల్లలు ఏం చేస్తున్నారు సాయంత్రం కల్లా కనుక్కోండి, ఏం చదువుతున్నారో కనుక్కోండి. దీనివల్ల ఏమవుతుందంటే మానిటరింగ్ జరుగుతుంది.